3 యోహాను పత్రికలో ఒకే ఒక అధ్యాయం ఉంది. అందులో గాయి ఆతిథ్యానికి శుభాకాంక్షలు, ప్రశంసలు, విభజన నాయకుడు దియోత్రెఫేను తీవ్రంగా మందలించడం, డేమెట్రియస్ యొక్క ఆమోదం ఉన్నాయి. మొత్తం లేఖ అపోస్తలుడైన యోహాను గాయి ప్రయాణ మిషనరీలకు మద్దతు ఇవ్వడం కొనసాగించమని ప్రోత్సహిస్తూ, డియోత్రెఫే ప్రతికూల ఉదాహరణకు వ్యతిరేకంగా హెచ్చరించిన ఒకే అధ్యాయం నుండి వచ్చిన సందేశం. ఇక 3వ పత్రిక వినండి. యోహాను 3వ లేఖ 3వ యోహాను 1వ అధ్యాయం. ప్రియ సోదరుడైన గాయస్కు పెద్దనైన నేను రాస్తున్న విషయాలు. నీవంటే నాకు నిజమైన ప్రేమ ఉంది. ప్రియ సోదరా, నీవు ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతూ ఉన్నట్టే ఆరోగ్యంగా ఉండి అన్ని విషయాలలో వర్ధిల్లాలని ప్రార్థన చేస్తున్నాను. నీలో ఉన్న సత్యాన్ని గురించి, నీవు సత్యంలో నడుచుకుంటున్నావని కొందరు సోదరులు వచ్చి సాక్ష్యం చెప్పినప్పుడు నాకెంతో ఆనందం కలిగింది. నా పిల్లలు సత్యంలో నడుచుకుంటున్నారని వినడం కంటే నాకు మించిన ఆనందమేదీ లేదు. ప్రియ సోదరా, సోదరుల కోసం, పరాయి వారి కోసం కూడా నీవు ఏమి చేస్తున్నావో అదంతా నమ్మకంగా చేస్తూ ఉన్నావు. వారి ప్రేమను గురించి క్రీస్తు సంఘానికి సాక్ష్యం చెప్పారు. ఇతర ప్రజల దగ్గర ఏమీ పుచ్చుకోకుండా యేసు పేరు కోసం బయలుదేరారు వారు. కనుక దేవునికి తగినట్టు నీవు వారిని వారి ప్రయాణంలో సాగనంపితే బాగుంటుంది. మనం సత్యం విషయంలో భాగస్థులమయ్యేలా అలాంటి వారికి స్వీకరించాలి. అక్కడ సంఘానికి నేను రాశాను గాని వారిలో ప్రముఖుడుగా ఉండడం అనేది ఎంతో ఇష్టమున్నా దియోత్రెఫేస్ మా మాట అంగీకరించడం లేదు. అందుచేత నేను అక్కడికి వస్తే అతడు చేసిన పనులు జ్ఞాపకం చేస్తాను. అతడు మా విషయం చెడ్డ మాటలతో వదులుతున్నాడు. అది చాలదన్నట్టు అతడు సోదరులను స్వీకరించడం లేదు. వారిని స్వీకరించాలనుకునే వారిని కూడా అడ్డగించి సంఘంలో నుంచి వెలివేస్తున్నాడు. ప్రియ సోదరులరా, మంచిని చూచి ఆ ప్రకారం ప్రవర్తించండి. చెడుతనాన్ని కాదు. మంచి చేసేవాడు దేవునికి చెందేవాడు. చెడుతనం చేసేవాడు దేవుణ్ణి చూడనివాడే. దేమేత్రియస్ గురించి అందరి వల్ల, సత్యం వల్ల కూడా మంచి సాక్ష్యం ఉంది. మేము కూడా అతని గురించి సాక్ష్యం చెబుతున్నాం. మా సాక్ష్యం సత్యమని మీకు తెలుసు. అనేక విషయాలు నీకు రాయవలసి ఉన్నా సిరా కళాలతో ఇవి రాయడం నాకిష్టం లేదు. త్వరలో నిన్ను చూడాలని నాకు ఆశాభావం ఉంది. అప్పుడు మనం ముఖాముఖిగా మాట్లాడుకుంటాం. నీకు శాంతి ఉంటుందిగాక. మన స్నేహితులు నీకు అభివందనాలు చెబుతున్నారు. అక్కడి మిత్రులకు పేరు పేరున మా అభివందనాలు చెప్పు.